హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి వస్తుండగా ఇద్దరు యువకులు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఈ యువకుల మరణానికి సంబంధించి చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. అసలు ఈ యువకుల మరణానికి ఎవరు కారణం? ఈవెంట్ నిర్వహించినటువంటి దిల్ రాజు గారు కారణమా, లేదంటే హీరోగా నటించినటువంటి రామ్ చరణ్ గారు కారణమా, చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కారణమా? ఎందుకంటే చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. ఈ విమర్శలు అన్నింటికీ ఈ వీడియోలో ఒక సమాధానం దొరుకుతుందని నేనైతే భావిస్తున్నా. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇద్దరు యువకులు బైక్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ముందుగా ఆ యువకులకైతే నేను సంతాపాన్ని తెలియజేస్తున్నా. నిజంగా వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆ కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేస్తున్నా. టాపిక్ ఏంటంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి వేదిక నిర్వహించారు. సూపర్ సక్సెస్ అయింది. భారీ బందోబస్తు, ఏకంగా మంత్రులే అక్కడ చొరవ తీసుకొని ఈవెంట్ బాగా జరిగే విధంగా ఏర్పాట్లను దగ్గర నుండి పర్యవేక్షించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా భారీ ఎత్తున పోలీసులను మోహరించి మరి ఈ ఈవెంట్లో, ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ ఏదైతే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిందో అలాంటి సంఘటన జరగకూడదని చెప్పేసి ఏకంగా భారీ బందోబస్తు పెట్టి మంత్రుల పర్యవేక్షణలో, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో, అధికారుల పర్యవేక్షణలో ఈ యొక్క గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రోగ్రామ్ అయితే బాగా జరిగింది. కానీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించినట్టుగా తర్వాత 2 రోజుల తర్వాత ఈ వార్త అయితే అందరికీ తెలవడం జరిగింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కొంతమంది విమర్శలు చేయడం జరిగింది. కానీ ఈ గేమ్ చేంజర్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఏ విధంగా వచ్చారు, అసలు ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడండి అనేది ఇప్పుడు చూద్దాము. ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు ససేమిరా రాను అని చెప్పిండు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా బాధ్యత స్వీకరించిండో అప్పటి నుంచి చాలా బిజీగా ప్రజలతోటి, అభివృద్ధి కార్యక్రమాలతోటి, సీసీ రోడ్ల విషయంలో కానీ, గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు విషయంలో అయితేనేమి ప్రతి చోట ఏ విధంగా వచ్చిన మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 6 నెలల్లో ఆయన అసలు తీరిక లేని సమయంతో మొత్తం డిప్యూటీ సీఎంగా బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన రెస్ట్ తీసుకున్న సందర్భాలే తక్కువనే. షూటింగ్లకు కూడా నైట్ పూట షూటింగ్ వేయాల్సిన పరిస్థితి ఆయనకు కలిగింది. అలాంటి సందర్భంలో అసలు మొన్ననే తొక్కిసలాట జరిగింది అల్లు అర్జున్ పుష్ప సినిమాకి. దాన్ని కూడా కళ్యాణ్ గారు అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనే వాటికి దూరంగా ఉండాలని ఆయన నిశ్చయించుకున్నాడు. దాని మీద కూడా చాలా బాధపడ్డాడు. అలాంటి సందర్భంలో దిల్ రాజు ఒప్పించి మరి పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా మీరు రావాలి, అలా జరగకుండా చూసుకుందామని చెప్పేసి అనేసరికి పవన్ కళ్యాణ్ గారు కమిట్ అయ్యి ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత వచ్చే ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుగానే మంత్రులకి కూడా కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్, ఆయన కూడా తెలియజేసిండు, అక్కడ అధికారులకు తెలియజేసిండు ఖచ్చితంగా భారీ బందోబస్తు ఉండాలి, ఎలాంటి అయినా అవాంఛనీయ సంఘటన జరగవద్దు, ఎవరికి హాని కలగొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సభకు వచ్చిన తర్వాత గేమ్ చేంజర్ ఈవెంట్లోనే మీరందరూ బాగుండాలి, అదేవిధంగా మీ తల్లిదండ్రులకు కూడా అడిగినా అని చెప్పండి, మీరు బైక్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పేసి ఆయన స్పష్టంగా ఆ సభా వేదిక పైనుండి మరీ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే 1కి 10 సార్లు ఖచ్చితంగా మీరు జాగ్రత్త వహించండి, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీరు బైక్ల మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి, మీ కుటుంబ సభ్యుల్ని అడిగినా అని చెప్పండి అని చెప్పేసి ప్రేమగా 1కి 10 సార్లు హీరోల కోసం తొక్కిసలాట కావద్దు, హీరోల కోసం మీ సినిమా అనే వినోదం కోసం వినోదంగానే చూడండి, కానీ ఆ తర్వాత మీరు ర్యాష్ డ్రైవింగ్ కానీ మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అని చెప్పి 1కి 10 సార్లు పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ చూసిన ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటివి జరగకూడదనే ముందుద్దేశంతోనే వాళ్ళకు పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు బైక్ స్టంట్లు చేయమని చెప్పిండని, బైక్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేయమని చెప్పిండని చెప్పి అది తప్పు. ఎందుకంటే ఆయన మాట్లాడింది పూర్తిగా వినాలి. నేను పూర్తిగా విని ఈ వీడియో చేస్తున్నా. ఆయన ఒకటే మాట చెప్పిండు, వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వండి, ఇలాంటి బైక్ స్టంట్స్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతిభ ఉంది, వీళ్ళకి మంచి మంచి ఇన్స్టిట్యూట్లు పెట్టండి, వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసి దిల్ రాజు గారికి ఒక సినిమా పరంగా, డైరెక్షన్ పరంగా, అదేవిధంగా ఈ బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా మంచి కళాత్మకత ఉంది, వీళ్ళకు కూడా శిక్షణ ఇవ్వండి అని చెప్పిండు తప్ప రోడ్ల మీదకి వెళ్ళి బైక్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేయండి,
చేయండి, మీరు ఇష్టం వచ్చినట్టు పోండి అని చెప్పి ఏ నాయకుడు చెప్పడు, పవన్ కళ్యాణ్ గారు అస్సలే చెప్పరు. మనందరికీ తెలుసు ఆయన ప్రజలకు ప్రాబ్లం వచ్చిందంటే ఆయన అందరికన్నా ముందుంటాడు. ఎందుకంటే విపత్తులు వచ్చినా, బాధలు వచ్చినా, ఏవొచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ముందుండి తన సొంత జేబులో నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టే నాయకత్వం ఉన్న నాయకుడు, అదేవిధంగా ఒక మానవత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కౌలు రైతుల విషయంలో ఆయన అడగకుండానే వాళ్ళు చనిపోయారన్న, ఇంతమంది కౌలు రైతులు చనిపోయారని చెప్పి తెలుసుకొని కుటుంబానికి 1,00,000 చొప్పున ఆయన సహాయం చేసింది మనం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ కరోనా లాంటి సందర్భంలో ఆయన ఇచ్చిన డబ్బుని మర్చిపోవద్దు. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ఆయన చేసిన సహాయాన్ని మర్చిపోవద్దు. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన చేసిన సహాయాన్ని మర్చిపోవద్దు. ఇండియన్ ఆర్మీ బోర్డుకి ఆయన ఇచ్చిన సహాయాన్ని మనం మర్చిపోవద్దు. ఆయన ఏ రకంగా మొన్నటికి మొన్న అమరావతిలో వరదలు వచ్చినప్పుడు, విజయవాడలో వరదలు వచ్చినప్పుడు సహాయం చేసింది మనం మర్చిపోవద్దు. ఆయన సహాయం అనేది కోట్లలో ఉంటుంది, వెలకట్టలేని విధంగా ఉంటుంది. ఆయన ఇలా జరగాలని ఎప్పటికీ కోరుకోడు, ఇలా జరుగుద్దని ఎప్పటికీ ఊహించడు. అందుకే జాగ్రత్తగా వెళ్ళండి అని 1కి 10 సార్లు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందరికన్నా ముందు మానవత్వంతో స్పందించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గతంలో అయినా సరే, ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలని తను చేసే సినిమాని పక్క పెట్టి ప్రజా సంక్షేమం కోసం ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద ఇలా చనిపోతే పవన్ కళ్యాణ్ గారిని ఏదో బదనాం చేద్దామని, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందామని కొంతమంది చూస్తున్నారు. ఇదంతే చాలా తప్పు. ఎందుకంటే చనిపోయిన యువకుల ప్రాణాలు వెలకట్టలేని, డబ్బుతో కూడా కొనలేం. కానీ అలా జరగాలని మాత్రం ఎవ్వరు కోరుకోరు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అస్సలు కోరుకోడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారన్న విషయం తెలుసుకున్నాడో పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి జనసేన పార్టీ తరపున 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించిండు. అదేవిధంగా దిల్ రాజు గారు కూడా 5 లక్షల చొప్పున ప్రకటించినట్టే ఆయన 10 లక్షలు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు 10 లక్షలు, రామ్ చరణ్ గారు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసిండు. ఈ ఆర్థిక సాయంతో వదిలేయము, ఆ కుటుంబాలకు అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించే గుణం పవన్ కళ్యాణ్ గారిది. ఇలా జరిగినందుకు ముఖ్యంగా రోడ్లు సరిగా లేవు, ఈ రోడ్ల కారణంగానే నైట్ పూట వాళ్ళు జర్నీ చేస్తున్నప్పుడు అనుకోకుండా అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. అసలు ఎలా ఈ యాక్సిడెంట్ అయిందో కూడా ఎవరికీ తెలియదు, మనకు కూడా తెలియదు. ఏదైనా మాట్లాడతాం, కానీ అవన్నీ తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. కానీ ఇలా జరగాలని ఎవ్వరు కోరుకోరు. ఈవెంట్ అయిపోయిన తర్వాత అందరూ వెళుతూ ఉంటారు, ఇలా జరుగుతుందని ఎవరు ఊహించరు. ఇలా ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్తూ అలా యాక్సిడెంట్ అవ్వడం, అలా చనిపోవడం నిజంగా బాధాకరం. ఇలా జరగాలని ఎవరైనా కోరుకుంటారా? ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా 1కి 10 సార్లు చెప్పిండు, కావాలంటే ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే తప్పుదో పట్టిస్తున్నారో వాళ్ళు ఒక్క నిమిషం పూర్తిగా ఆ జరిగిన ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వింటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని వేల మంది పోలీసులు బలగాన్ని మోహరించి ఈ యొక్క ఎలాంటి సంఘటనలు ఇలాంటి జరగకూడదని చెప్పేసి అని దగ్గరుండి ఒక మంత్రులు సైతం అటెండ్ అయ్యి మరి ఈ యొక్క కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎవరికి ఏం కావద్దని చెప్పి చాలా శ్రమించారు. కానీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరితో పాటు వీళ్ళు పోలేరు కదా, ఒక్కొక్కరిని ఇంటికి పంపించలేం కదా. లక్షల మంది అటెండ్ అయినప్పుడు వాళ్ళందరూ మంచిగా వెళ్ళాలని కోరుకుంటాం, కానీ ఇలా జరగాలని ఎవరు కోరుకోరు. అదే గ్రహించండి. దురదృష్టవశాత్తు ఆ యువకులు మరణించడం అనేది నిజంగా ఆ కుటుంబానికి తీవ్ర వేదన కలిగించింది. ఆ కుటుంబం కూడా నిజంగా చెప్పాలంటే చాలా బాధలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఎంపీని డైరెక్ట్ పంపించి ఆ కుటుంబం దగ్గరికి పంపించేసి ఆ కుటుంబానికి నా తరపున ఆయన మాటల్ని చేరవేస్తూ, ఆర్థిక సాయం చేరవేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాను అని చెప్పడం అనేది నిజంగా మనం అందరం అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా ఆ యువకులు మరణం అనేది నిజంగా ఆ కుటుంబాన్ని చాలా వేదన గురి చేసింది. ఆ తల్లిదండ్రులు కూడా గుండె ధైర్యాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరం కోరుకోవాలి. ఇంకా ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే ఇలా మీరు ఇష్టమున్న హీరోకి మీరు ఎంత దూరమైనా వెళ్ళండి, లేకపోతే వెళ్ళకుండా ఉండండి, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. కానీ ఇలా వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ప్రాణాలు పోయిన తర్వాత కుటుంబం బాధపడుతుంది. పవన్ కళ్యాణ్ గారైనా, ఇంకో వ్యక్తి అయినా మాట్లాడే నేనైనా సరే మన బాధను ఏమంటారు ఆవేదన తెలియజేస్తాము. ఇలా జరగకూడదని కోరుకుంటాం తప్ప ఎవ్వరూ అండగా కుటుంబంతో పాటు ఉండరు. ఈ శోకం అనేది కుటుంబానికే ఉంటుంది. అది ఆలోచించండి. ప్రతి ఒక్కరు రాజకీయ మీటింగ్లకు వెళ్ళినా, ఇంక ఏ మీటింగ్లకు వెళ్ళినా కూడా కుటుంబం అనే దాన్ని ఆలోచించి వెళ్ళండి. ఆలోచనతో వెళ్తే మాత్రం మనం, ఎందుకంటే ఎవరి కోసం అయితే మనం ప్రాణాలు ఇద్దాం అనుకున్నామో మనం బతుకుంటే వాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసం మంచి పనులు చేస్తే బాగుంటుంది. కానీ ఇలా మన ప్రాణాల మీదకి తెచ్చుకున్న తర్వాత అసలు మన కుటుంబం బాధపడుతుంది తప్ప ఎవ్వరూ దీనికి బాధపడరు. ఏదో 4 రోజులు బాధపడతారు, వదిలేస్తారు. మన కుటుంబమే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు గ్రహించండి. ఖచ్చితంగా ఈ విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇంకెప్పుడు ఇలాంటి సంఘటన జరగొద్దని మరొకసారి ఆ యువకుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ
జై హింద్.